తెలుగు సాహిత్యం కుప్పించి ఎగసిన పద్యమిది. పద్యంలో పదాల కాంతి గగన భాగం బెల్ల కప్పికొన్న పద్యమిది. చంపుతానంటూ మీదికి ఉరికి వచ్చే దేవుడిని ప్రార్థించే భీష్ముడి చేత పోతన పలికించిన అనితర సాధ్యమైన పద్యమిది. తెలుగు ప్రాచీన సాహిత్యం అంటేనే పద్యం, పద్యం అంటేనే లోతైన భావం. కానీ కొన్ని పద్యాలు కేవలం భావాలు కావు, అవి దృశ్యాలు. సహజ కవి పోతన భాగవతాన్ని తెనిగించలేదు, తన భక్తితో ఆ పరమాత్మను అక్షర రూపంలో బంధించాడు. తెలుగు సాహిత్యపు నందనవనంలో ఎన్నో పద్య పారిజాతాలున్నాయి. కానీ భక్తి వీరరసాలు రెండూ పెనవేసుకుని చదువుతుంటేనే ఒళ్ళు పులకరించే ఒక అద్భుత ఘట్టముంది. అదే కుప్పించి ఎగసిన సీసపద్యం. ఇది తెలుగు పద్య సాహిత్యపు హిమాలయం. పోతన ఇక్కడ కేవలం అక్షరాలను పేర్చలేదు, ఆ కురుక్షేత్ర రణరంగాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తున్నాడు. ఆ పద్యమిది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయంచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఇందులో ఒక్కో పాదంలో పోతన చమత్కారం ఏంటో చూద్దాం. మొదటి పాదం కుండలంబుల కాంతి. కృష్ణుడు రథం మీది నుంచి దూకలేదు, కుప్పించి ఎగశాడు. ఒక్క ఉదుటున బాణంలా దూసుకువచ్చాడు. అలా ఆయన ఎగిరినప్పుడు ఏమైందో తెలుసా? ఆయన చెవులకున్న మకర కుండలాలు ఊగాయి. ఆ కుండలాల నుంచి వెలువడిన కాంతి సూర్య చంద్రుల వెలుగును కూడా వెలవెలబోయేలా చేస్తూ ఆకాశమంతా వ్యాపించింది. ఇక్కడ కృష్ణుడు ఒక మనిషి కాదు, విశ్వవ్యాప్తమైన తేజస్సు. రెండో పాదం జగముల వ్రేగు. ఇది వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. కృష్ణుడు నేల మీదకు దూకగానే భూమి కంపించింది. ఎందుకు? ఆయన బరువు వల్ల కాదు, ఆయన కడుపులో ఉన్న అనంతకోటి బ్రహ్మాండాల భారానికి భూమాత తల వంచింది. మూడో పాదం పచ్చని పటముజార. ఆయన రథచక్రాన్ని పట్టుకుని భీష్ముడి వైపు పరిగెత్తుతున్నాడు. ఆ వేగానికి భుజం మీద పీతాంబరం అంటే పచ్చని పటం జారిపోతోంది. లోకరక్షకుడు తన వస్త్రాన్ని కూడా పట్టించుకోనంత ఆవేశంతో ఉన్నాడు. అది కోపం కాదు, తన భక్తుడి పంతాన్ని నెరవేర్చాలనే ఆరాటం. ఇక నాలుగో పాదం అర్జునుడి అభ్యర్థన. క్రీడి అంటే అర్జునుడు భయపడిపోతున్నాడు. కృష్ణుడి కాళ్ళు పట్టుకుని ఆపుతున్నాడు. స్వామి, నువ్వు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేశావు, ఇప్పుడు ఆయుధం పడితే నీ మాటకు విలువ ఉండదు, నన్ను నవ్వుల పాలు చెయ్యొద్దు అని బతిమాలుతున్నాడు. కానీ కృష్ణుడు వినడం లేదు. అర్జున, నిన్ను రక్షించడానికి, నా భక్తుడైన భీష్ముడి మాట నిలబెట్టడానికి నా ప్రతిజ్ఞనైనా వదులుకుంటాను అంటూ ముందు కురుకుతున్నాడు. ఇక తరువాతి పాదంలో భీష్ముడి విలక్షణమైన భక్తి. ఇక్కడే భీష్ముడి గొప్పతనం ఉంది. తనను చంపడానికి చక్రం పట్టుకుని సింహంలా ఉరికి వస్తున్న కృష్ణుడిని చూసి భీష్ముడు భయపడలేదు, వణికిపోలేదు. ఆ రౌద్ర రూపంలోనే పరమాత్మ సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఆహా, ఎంతటి భాగ్యం! నా బాణాల వర్షాన్ని లెక్క చెయ్యకుండా నన్ను చంపడానికి వస్తున్న ఆ దేవుడే నాకు దిక్కు అని చేతులు మోడ్చి ప్రార్థిస్తున్నాడు. ఇక చివరగా ఆధ్యాత్మిక సౌందర్యం ఏంటో చూద్దాం. ఇక్కడ భీష్ముడు తన భక్తితో దేవుడి చేత ఆయుధం పట్టించి గెలిచాడు. కృష్ణుడు ఏదో ఒక రకంగా తన భక్తుడి కోరికను తీర్చి తానూ గెలుస్తున్నాడు. భీష్ముడు కోరుకున్నది విజయగర్వం కాదు, కృష్ణ దర్శనం. శత్రువుగా వచ్చినా మిత్రుడిగా వచ్చినా వచ్చేది ఆ పరమాత్మే అని గుర్తించడమే భీష్మ భక్తిలోని రహస్యం. మృత్యువు కళ్ళ ముందు ఉన్న భగవంతుడిని స్మరించగలిగితే, దర్శించగలిగితే అదే అసలైన మోక్షం.
తెలుగు సాహిత్యపు గగన భాగమంతటా ఈ పద్యపు పదాల కాంతి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.